హలో అండి. నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్‌కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మునగాకులో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం కొనే ఏ ఆకుకూరల్లో కూడా ఇందులో ఉండే విటమిన్స్ ఉండవండి. మన పూర్వకాలంలో మునగాకుని కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ తయారీలో కూడా వాడేవారు. అంతేకాకుండా మునగాకు తినటం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మరి వారంలో ఒక్కసారైనా మీరు తీసుకునే ఫుడ్‌లో మునగాకు రెసిపీస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మునగాకు పప్పు కోసం ఇలా లేత మునగాకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని 20 నిమిషాలు నానబెట్టుకున్న 1 కప్ కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మునగాకును కూడా వేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకొని వేస్తున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని కూడా వేసుకోవాలి. 7, 8 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. కొంచెం చింతపండుని వేసుకోవాలి. కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో కరివేపాకు వేయటం వల్ల పప్పు ఫ్లేవర్ బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మునగాకు పప్పుని మరీ మెత్తగా కుక్ చేయకండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మునగాకు పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా పప్పు కొంచెం పలుకుగా ఉండేలా కుక్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి మర్చిపోకుండా షేర్ చేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. 4, 5 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. 2, 3 పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. 10-12 వెల్లుల్లి రెబ్బలను బాగా నలగకట్టుకొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేయటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిలీఫ్‌గా ఉంటుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి యాడ్ చేయటం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర ఆయిల్‌లో వేగిన తర్వాత మనం కుక్ చేసుకున్న మునగాకు పప్పుని కడాయిలోనికి యాడ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ మునగాకు పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా అవుతాయండి. మరి మన అందరి ఆరోగ్యానికి ఇంత మేలు చేసే మునగాకుని వారానికి ఒక్కసారైనా అందరూ తప్పకుండా తినండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.